జై సీతారాం. హరి ఓం తత్సత్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భక్తుల చరిత్రలు చదవాలి. భక్త విజయం అని దొరుకుతుంది. భక్త విజయం, భక్త విజయం అని ఒక బుక్ దొరుకుతుంది. దాన్ని తెలుసుకొని భక్త విజయంలో భక్తుల చరిత్రలు ఉంటాయి, అది చదవాలి. తర్వాత రామాయణంలో రాముని పాత్ర, లక్ష్మణుని పాత్ర, శత్రుఘ్నుని పాత్ర, భరతుని పాత్ర, సీతమ్మ పాత్ర, రావణాసురుని పాత్ర, విభీషణుని పాత్ర, వీటన్నింటికి సంబంధించి రామాయణములోని పాత్రలు వారికి సంబంధించిన విశేషం అని ఒక, అది గోరఖ్పూర్ వాళ్ళది ఒకటి ఉంది, ఒక బుక్ ఉంది గోరఖ్పూర్ వాళ్ళది, రామాయణములోని పాత్రలు అని ఉంది గోరఖ్పూర్ వాళ్ళది. ఇవి మనం చదువుకోవాలి. చదివితే రాముని గొప్పతనం తెలుస్తుంది. అంటే మనకెట్లా అనేది దాంట్లో వస్తుంది, ఆదర్శం వస్తుంది. నెక్స్ట్ శ్రీకృష్ణునికి సంబంధించి భాగవతం చదువుకోవాలి. తర్వాత సుందరకాండ పారాయణం చేసుకోవాలి. తర్వాత నేను ప్రాథమిక స్థాయిలో చెప్తాను, ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో, ఇదే ఫైనల్ కాదు. తర్వాత మీరు అట్లా పారాయణకి ఇక్కడంతా వస్తారు, ఇది సరిపోతుంది. తర్వాత మీరు సీరియల్స్ చూడడం నిలిపేయాలి. నెంబర్ 1, సీరియల్స్ చూడడం నిలిపేయాలి. అంటే మీ గురించే కదా నేను చెప్పడం. దీనిని కొంతమంది ఆన్లైన్లో కూడా వినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం కూడా చెప్తాను. అంటే ఎవరన్నా కూడా ఒకసారి దాన్ని పెడతారు, ఏంటో ఈ సాంగ్ ఏదో చెప్తానంటే అని చూస్తారు. అందువల్ల సీరియల్స్ చూడడం నిలిపేయాలి. తర్వాత ఈ శనేశ్వర మహత్యమని, ఈ అయ్యప్ప మహత్యమని, గోవింద మహత్యమని, శ్రీకృష్ణ అని, వెంకటేశ్వర స్వామి మహత్యమని, శివ పురాణమని, దేవి పురాణమని, ఇట్లాంటివి టీవీ సీరియల్స్ ఉన్నాయి, అవి చూడడం నిలిపేయాలి. అవి చూడడం నిలిపోయింది. ఎందుకంటే శుద్ధ తప్పులు. ఎందుకంటే ఒకసారి శనేశ్వర స్వామి గురించి ఏదో సందర్భం ప్రస్తావన వస్తే నాకు తెలుసు అని పట్టుకున్నాడు అనమాట. నీకు ఎట్లా తెలుసు అని అడిగితే నేను టీవీ సీరియల్లో చూసినాను. మనం ఏం చెప్తాం వాళ్ళకి? అందుకని నేను చెప్తున్నా అంటే వద్దు, మీకు రెండింటిని మాత్రం నేను సలహా ఇస్తాను. టీవీలో చూడాలని అనుకుంటే శ్రీకృష్ణ సీరియల్, జై శ్రీకృష్ణ, శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ కాదు, శ్రీకృష్ణ అండ్ తెలుగులో టీవీ మొట్టమొదట దేంట్లో వచ్చిందంటే దూరదర్శన్లో వచ్చింది. ఒకప్పుడు దూరదర్శన్లో వచ్చి అది మళ్ళీ వాళ్ళు సీడీలు చేసి అమ్మినారు. సీడీలు ఇప్పుడు దొరికేది కూడా కష్టమైంది, కానీ యూట్యూబ్లో ఉంది. శ్రీకృష్ణ అనేటువంటిది యూట్యూబ్లో ఉంది. శ్రీకృష్ణ అనే జై శ్రీకృష్ణ కాదు, శ్రీకృష్ణ ఉంటుంది. నేను చూస్తే అది కూడా మీకు గ్రూప్లో షేర్ చేస్తా. శ్రీకృష్ణ తర్వాత ఆయనే రామాయణం తీశాడు, శ్రీరామాయణం. రామానంద సాగర్ పేరు పెట్టారు. రామానంద సాగర్ శ్రీకృష్ణ అని కూడా వస్తుంది. రామానంద సాగర్ శ్రీకృష్ణ
అట్లాగే రామానంద సాగర్ తీసినటువంటి రామాయణం రెండే, ఇంకా వేరే ఏది చూడద్దు, వేరే ఏది చూడద్దు. భారతం అని వాళ్ళందరూ ఏంటంటే ఒకటి తీసుంటారు, అవన్నీ వద్దు. ఇవి రెండే నేను ఇచ్చేటువంటిది. ఎందుకంటే నేను ఇవి రెండు చూశాను, మిగతా అటువన్నీ కూడా చూసి ఇవంతా వద్దు పెట్టేశాను. నెక్స్ట్ టీవీలో చెప్పేటువంటి ఉపన్యాసాలు వినద్దు. టీవీలో చెప్పే ఉపన్యాసం ఉంటాయి చూడండి, వినద్దు. అయితే మీరు వినాలనుకుంటే నేను మన స్వామీజీది నేను సలహా ఇస్తాను. మన స్వామీజీవి ఇంతకు ముందు వచ్చినాయి, అవి వినొచ్చు. ఇంకా మీరు కొద్దిగా ఎవరిది వినొచ్చునంటే ప్రస్తుతానికి నేను ఎవరిది ఇవ్వలేదు, సలహా ఇవ్వలేదు. ఎందుకంటే మన స్వామీజీది ఇప్పుడు ఎటున్న ప్రోగ్రామ్స్ వస్తాయి అవి. ఎందుకంటే స్వామీజీ చెప్పేది కరెక్ట్గా ఉన్నది ఉండట్లేదు. ఇంకొకటి శంకరానందగిరి అనే స్వామి ఉన్నారు. ఆ స్వామి ఇప్పుడు లేదు. శంకరానందగిరి స్వామి శివగీత చెప్పినారు. శివగీత టీటీడీ ఛానల్లో చెప్పినారు. అది శంకరానందగిరి చెప్పినటువంటి శివగీత. వారు చెప్పింది, శంకరానందగిరి స్వామి వారు చెప్పింది ఏదైనా సరే వినవచ్చు. వారు లేరు ఇప్పుడు, మన స్వామి ఉన్నారు. శంకరానందగిరి స్వామి చెప్పిందని వినవచ్చు. టీవీలో వస్తుంది అది, వారు వినొచ్చు. మన స్వామి వినవచ్చు. ఇంకొక ప్రేమ ఆయన పేరు బాగానే ఉంది, కానీ బాగా చెప్తాడు, కానీ అహంకారం కాబట్టి ఆయన నేను సజెస్ట్ చేయను. అహంకారం విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆయన సజెస్ట్ చేయను. ఇంకా కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు, కానీ సాంస్క్రిట్లో చెప్పే వాళ్ళు ఉన్నారు, అవి మనకు తెలియదు కాబట్టి వాటిని గురించి చూద్దాం. కొంతమంది ఉన్నారు, సాంస్క్రిట్లో చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. మనకు అవన్నీ కుదరదు కాబట్టి మనకు అర్థం కావాలి కదా. అర్థమయ్యే వాటిలో తెలుగులో నేను చెప్తున్నా. ఇంకా మిగతావన్నీ కూడా త్వరగా పెట్టాలి. ఇంకా వేరే వాళ్ళు పెద్దగా ఉపన్యాసాలు ఎన్ని చెప్పినారు అన్ని కూడా చేశారు, కానీ వాళ్ళు వేరే వాటిలోకి వెళ్ళడం, లౌకిక విషయాలకు వెళ్ళడం, రాజకీయాలకు వెళ్ళడం, ఇవన్నీ మనకొద్దు. అట్లాంటి వాళ్ళు అన్నీ వద్దు. ఎందుకంటే వాళ్ళే బాగుపడలా, ఇంకా వాళ్ళ మాటలను మనమేడ బాగుపడతాం. కాబట్టి అవన్నీ వారుగా పెట్టేసి ఇవి చూసుకోండి, సరేనా? ఇవి చేస్తూ వస్తే మీ మనస్సు ఏమవుతుందంటే నెమ్మదిస్తుంది. మీ మనస్సు కొద్దిగా భగవంతుని పైకి మరలాలి. భగవంతుని పైకి మరలితేనే మనకు కుదురుతుంది. అట్లా చేద్దాం. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. ఓం మీరు కూర్చోండి.